హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్స్కి జిగ్జాగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. మనం ఫ్రాక్ కుట్టిన తర్వాత క్రింద వైపు ఈ విధంగా హెచ్చుతగ్గులతో ఉంటుంది కదండి. ఇలా ఉన్నప్పుడు మనం ఈ విధంగా షోల్డర్ నుంచి క్రింద వరకు లెంత్ చెక్ చేసుకోవాలి. మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు షోల్డర్ నుంచి కింద వరకు ఎంత లెంత్ అయితే చూస్తామో దానికంటే 1 ఇంచు ఎక్కువగా ఈ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మరొక షోల్డర్ వైపు కూడా అదే విధంగా లెంత్ చెక్ చేసుకుని క్రింద వైపు మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా తీసుకునే 1 ఇంచు జిగ్జాగ్ చేసేటప్పుడు లోపలికి వెళ్తుంది ఖర్చు కోసం. ఈ విధంగా 2 మార్కింగ్స్ని కూడా కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో వెనక వైపుకి వాల్చి పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. జార్జెట్, స్పేస్ సిల్క్ ఇట్లాంటి క్లాతులతో లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు మనం ఎంత కరెక్ట్ మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకున్నా కూడా ఇలా హెచ్చుతగ్గులు అనేది వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకుని జిగ్జాగ్ చేస్తే మంచి లుక్తో ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు అటువైపు కార్నర్ దగ్గర 1 ఇంచు పైకి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా 1 ఇంచు పైకి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. లేదంటే ఫ్రాక్ వేసుకునేటప్పుడు అటువైపు ఇటువైపు క్లాత్ అనేది కిందకి దిగినట్టు కనిపిస్తుంది. అందుకోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జిగ్జాగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మనం జిగ్జాగ్ చేయడానికి ఈ పాదం పెట్టి ఈ విధంగా కొంచెం కొంచెంగా పాదం లోపలికి ఫోల్డ్ చేస్తూ బ్యాక్ సైడ్ నుంచి పట్టుకుని లాగాలండి. ఇలా చేయడం వల్ల మనకి కుచ్చులు కుచ్చులుగా ఈ జిగ్జాగ్ అనేది వస్తుంది. కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేస్తూ పాదం లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకుంటూ ఈ జిగ్జాగ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. మొత్తం ఫ్రాక్ మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి. ఫుల్ గేరా అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి ఈజీగా మనకి 7-8 మీటర్స్ వరకు వస్తుంది. ఆ క్లాత్ మొత్తం కూడా ఇదే విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ జిగ్జాగ్ చేసుకోవాలి. ఇదే విధంగా జిగ్జాగ్ మొత్తం మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు అదే విధంగా ఫోల్డ్ చేస్తూ జిగ్జాగ్ చేయాలి. మంచి లుక్తో అంబ్రెల్లా ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. మనం మొదట చూసిన దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకుని జిగ్జాగ్ చేస్తే మంచి లుక్తో ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. టైలరింగ్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.